నీ దోస్తులను టీచర్ను అడుగు. ఎందుకమ్మా? బావ లెసన్స్ బానే చెప్తాడు కదా. చెప్పినా సరే, ఇక నుండి నువ్వు బావను గాని స్నేహ అక్కను గాని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లకు కొత్తగా పెండ్లయింది. అయితే ఏంటి? నాకు బావ కొత్త కాదు, స్నేహక్క కొత్త కాదు. అది కాదు బిడ్డా, నీకు ఎట్లా చెప్పాలనో నాకు సమజైతలేదు. చెప్పినా అర్థం చేసుకునే వయసు నీది కాదు. అది కాదమ్మా, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. నువ్వేమో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎవరిని అడగాలి? రేపు ఎగ్జామ్ ఎలా రాయాలి? ఏంటత్తయ్య ఈ టైంలో ఇక్కడున్నారు? ఏం లేదు అర్జున్ బాబు, రేపు గంగకి ఎగ్జామ్ ఉంది. అమ్మవారికి దండం పెట్టిద్దామని తీసుకొచ్చినాను. మీరేంటి ఇట్లొచ్చిండ్రు? కావేరి ఐస్ క్రీమ్ తినాలనుందంటే తీసుకొచ్చాను అత్తయ్య. మీరు కూడా ఐస్ క్రీమ్ తింటారా? వద్దర్జున్ బాబు, మీరు తిన్నారు కదా, పర్లేదు. ఇప్పటికే లేట్ అయింది. ఇక మీరు ఇంటికి వండి, నేను గంగా కాసేపు ఉండి ఇంటికి పోతాం. కాసేపే ఉంటారా, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటారా? మీ మాటలన్నీ మేం విన్నామమ్మా. అత్తయ్య, మీరెందుకు ఇక్కడ ఉన్నారని నేను అడగను. ఎందుకంటే అది మీ ఫ్యామిలీ విషయం. కానీ గంగకి రేపు ఎగ్జామ్ ఉంది అంటున్నారు కదా, తనని తెల్లవార్లు ఇక్కడ కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. మా ఇంటికి వెళ్దాం పదండి, తను అక్కడే చదువుకుంటుంది. ఇంకెప్పుడు నువ్వు మా జీవితాల్లోకి రాకు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. వద్దర్జున్ బాబు, మేం రాలేము, వదిలే. అట్లంటే ఎట్లా అమ్మా? గంగకి రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఇట్లాంటి చోట చదవమంటే ఎట్లా చదువుతుంది? అర్థమైంది అత్తయ్య, మా అమ్మ ఏదైనా అంటుందనే కదా మీ డౌట్. అమ్మ ఏమీ అనదు, అమ్మకు నేను చెప్తాను. వద్దర్జున్ బాబు, మేం రాలేము, అర్థం చేసుకోండి. అదేంటమ్మా అట్లా అంటావు? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి మేమెలా వెళ్తాం? మాతో రండ్రి. వద్దు బిడ్డా, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. అక్కడికొస్తే అందరం ఇబ్బంది పడతాము. అత్తయ్య, అమ్మ ఇదివరకట్లా లేదు. తనకి మాపై కోపం తగ్గింది. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. మిమ్మల్ని ఏమీ అనకుండా చూసుకుంటాను. నాది బాధ్యత, సరేనా? సరే, మీరు రాకండి, మేం కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాం. అర్జున్ బాబు, అర్జున్ బాబు, నేను తెలుసో తెలియకనో గతంలో చాలా తప్పులు చేసినాను. నన్ను చూడగానే మీ అమ్మగారికి అవన్నీ గుర్తుకొస్తాయి. ఆవిడ మిమ్మల్ని కూడా ఒప్పడుతుంది. ఇదంతా అవసరమా? అమ్మా, ఇంతేనా నువ్వు అత్తయ్యను అర్థం చేసుకుంది? మనం చేసిన పనుల వల్ల ఆవిడకి కోపం వచ్చుండొచ్చు, కానీ అర్ధరాత్రి ఇంటికొచ్చిన వాళ్ళని పంపించేంత చెడ్డది కాదు అత్తయ్య. అవునత్తయ్య, అమ్మకు మేం చెప్తాం, మీరు రండి. రేపు ఏ ఎగ్జామ్ గంగా? ఫిజిక్స్ బావా. ఓ, నేను ఫిజిక్స్లో నంబర్ 1 స్టూడెంట్ని, గోల్డ్ మెడలిస్ట్ని. నీ డౌట్స్ అనే నేను క్లియర్ చేస్తానుగా, పద.
రండి. అమ్మా పోలేరమ్మా, అక్కడికి పోయినాక ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూడు. పదండి అత్తయ్య. గంగా రండి. రా. స్నేహ గారు, స్నేహ ఏంటి మాట్లాడవా? నా మీదే అలక చూపిస్తున్నావా? సరే, నువ్వు మాట్లాడకపోతే నేనేం చేస్తానో తెలుసా? శివగారు వదలండి. బయట అమ్మ గంగా ఉంటారు, వాళ్ళు చూస్తే బాగోదు. వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు. ఆ? ఎక్కడికి వెళ్ళారు? గంగ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళింది. అత్తయ్య తోడు వెళ్ళింది. వాళ్ళు ఈ నైట్ రారు, అక్కడే ఉంటారు. ఈ రాత్రి మనది. సిగ్గుపడింది చాలు, కళ్ళు మూసుకో. ఎందుకు? సర్ప్రైజ్. కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరువు.